హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు క్యారెట్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రైస్ పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్సులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్తో ఇలా రైస్ చేసేసామంటే క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఒక్కసారి క్యారెట్ రైస్ని ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా క్యారెట్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా అయితే రైస్ చేసేసుకోవాలండి. పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకొని బాగా చల్లారబెట్టి పెట్టుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మనం క్యారెట్స్ కూడా తీసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా ఏం పర్లేదు. క్యారెట్ తురుము నేను 2 చిన్న క్యారెట్లు తీసేసుకుని తురుము పెట్టేసుకున్నాను, నీట్గా వాష్ చేసేసి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసేసుకోవాలి. ఇవి చిటిపటలాడి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కాజు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే కొన్ని మినపప్పు కూడా వేసేసుకోవచ్చు. కాజు మీరు స్టార్టింగ్లో అయినా ఆవాలు వేయకముందే కాజు వేయించేసి పక్కకు తీసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ చేసేసుకొని ఆ వేయించుకున్న కాజుని రైస్ అంతా అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక ఎండుమిరపకాయ గిల్లి వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటితో పాటు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. వీటన్నింటినీ కాసేపు వేగనివ్వండి బాగా కలిపేసి. ఇందులో నేను అప్పుడప్పుడు ఉల్లిపాయలు వేయకుండా కూడా చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటానన్నమాట. మీరు ఉల్లిపాయ వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ కావాలనుకుంటే ఇలా హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొంచెం పసుపు, తగినంత కారము, తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. మరి ఎక్కువ పౌడర్స్ వేయకూడదండి, జస్ట్ కొంచెమే వేసుకోవాలి. పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి అంతే. కారము, సాల్ట్, పసుపు తగినంత వేసుకోండి, సరిపోతుంది అంతే. పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించేసి వేగిన తర్వాత ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసేసుకోవాలన్నమాట. ఈ క్యారెట్ తురుము అంతా ఈ పోపుకు పట్టేలా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసామంటే కొంచెం త్వరగా మగ్గిపోతుంది. మూత లేకపోయినా కూడా మగ్గిపోతుందండి, మూత పెట్టేయమంటే ఇంకా కొంచెం త్వరగా మగ్గిపోతుంది అనమాట. నేనైతే ఒకసారి ఇలా కలిసేలా బాగా కలిపేసి మూత పెట్టేశాను. కొంచెం సేపటికే బాగా మగ్గిపోయింది. ఒకవేళ ఇంకా మగ్గలేదు అంటే మరొకసారి మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గిస్తే సరిపోతుంది అంతే. క్యారెట్ తురుము అయితే కొంచెం త్వరగానే మగ్గిపోతుంది, టైం ఏం ఎక్కువ పట్టదనమాట. ఇదంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత చూడండి బాగా వేగిపోయింది. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా చేసుకొని చల్లారబెట్టి పెట్టుకున్న రైస్ను కూడా వేసేసుకోవాలి. ఇలాంటి రైసులకి కొంచెం పొడి పొడిగా చేసుకుంటే రైస్ బాగుంటుంది. ఈ రైస్ అంతా ఇందులో కలిసేలా బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోండి, తక్కువ అనిపిస్తే. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సరిపోతే ఏం అవసరం లేదనమాట. ఇదంతా ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత సాల్ట్ కూడా ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేసుకోండి. ఎక్కువ అయితే అస్సలు తినలేమండి, తక్కువైనా పర్లేదు, మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు కదా. ఇదంతా ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కావాలి అంటే లెమన్ ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు లెమన్ జ్యూస్ స్కిప్ చేసేసేయచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. అంతే అండి, క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. చెప్పాను కదండి, కావాలంటే లాస్ట్లో కొన్ని కాజు కూడా వేయించిన ఉంటే వేసేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.